పండక్కి సొంత జిల్లాకు విచ్చేసిన చంద్రబాబు తనయుడు లోకేష్ తెలుగు తమ్ముళ్లతో మమేకమవుతున్నారు. నారావారి ఇంటి నుంచే ప్రత్యక్ష రాజకీయాలకు అడుగులు వేస్తున్నారు. యువనేత హోదాలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న లోకేష్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు వ్యాపార లావాదేవీలతో తీరిక లేకుండా గడిపిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు. పండుగ రోజు కుటుంబ సభ్యులతో గడిపిన ఈ యువనేత స్థానికులు కార్యకర్తలతో మమేకమయ్యారు. ఇంటికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించడం సహా నియోజకవర్గాల వారి సమీక్షలు సైతం నిర్వహించారు. పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తూ స్థానిక నేతల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కష్టపడే వారికి పార్టీ పెద్దపీట వేస్తుందని లోకేష్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎట్లా ప్రభుత్వం లొంగ తీసుకుంటుంది మీరు అందరూ చూసారు కదా, ప్రెస్ లోపల ఎట్లా కొట్టారు. ఇది ఒక్కటి దిక్కనే కాదు, మొత్తం రాష్ట్ర చేస్తున్నారు. ఇది ప్రజల ముందర ఎక్స్పోజ్ చేస్తాం, ఈ సమస్యని ప్రజల ముందర చూపిస్తాం. ఎలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనికిరాని ప్రభుత్వం, ఎలా ప్రజలు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఇదేనా పద్ధతి, ఇదేనా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. నిలదీస్తాం, తప్పకుండా అడుగుతాను. పెద్దని కూడా తీసుకెళ్తాను, ఈ సమస్యని చూపిస్తాం. ఇతను మేము కాపాడుకుంటాం, కార్యకర్తగా మేము కాపాడుకుంటాం. లోకేష్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లోనూ పోటీ చేయాలని స్థానిక నేతలు కార్యకర్తలు కోరుకుంటున్నారు.